వర్ష లేదా అండి? ఇంక వర్ష సంగతి మర్చిపోవా? ఇంత జరిగినా కూడా వర్షను వదిలేలేవా? నీ ప్రాణం తీసుకునే పరిస్థితి రావడానికి కారణం వర్ష. అయినా తన గురించే ఆలోచిస్తున్నావు. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నన్ను మాత్రం నువ్వు అడుగడుగునా అవమానిస్తున్నావు. అది మాత్రం నీకు కనిపించడం లేదు. వంశీ, ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి, ఎంత సంతోషంగా ఉండేవాడివి. కాని వర్షాన్ని ప్రేమించాక నీ బతికేమైంది? నీలో ఆనందం కరువైంది, నీలో నవ్వే మాయమైంది. అర్హత లేని వాళ్లకు మనసివ్వకూడదని ఇప్పటికైనా తెలుసుకో. నీకోసం తప్పిస్తున్న సమంత గురించి ఇప్పటికైనా ఆలోచించు వంశీ. ఎందుకు డాక్టర్ నన్ను బతికించారు? నేను బతకాలి అనుకోవడం లేదు. నేను ఎవరి కోసమైతే బతుకుతామనుకున్నాను ఆ మనిషి నాకు దూరం అయిపోతుంది. ఏ మనిషి నీడైతే నా మీద పడకూడదనుకున్నాను ఆ మనిషి నాతోనే ఉంటానంటుంది. నా ప్రేమకు విలువ లేదు. అసలు నా మీద ఎవ్వరికీ ప్రేమ లేదు. ఇలాంటి విలువలేని బ్రతుకు నేనెందుకు బ్రతకాలి? అందుకే నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను. మనసిచ్చిన అమ్మాయితో బ్రతకలేనప్పుడు, మనసు లేని అమ్మాయితోనే బ్రతకాల్సి వచ్చినప్పుడు అది బ్రతకనిపించుకోదు. దానికన్నా చావే మంచిది. నన్ను చంపేయండి డాక్టర్, నన్ను చంపేయండి. నాకు బ్రతికే అర్హత లేదు. నన్ను చంపేయండి, చంపేయండి. మిస్టర్ వంశీ, కూల్. నాకు బ్రతికే అర్హత లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కువ ఆవేశపడకూడదు. నన్ను దయచేసి చంపేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. నన్ను చంపేయండి డాక్టర్, చంపేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, నన్ను చంపేయండి. చూడండి, మీకు ముందే చెప్పాను కదా తను ఎమోషనల్ అవ్వకూడదని. ఆ పాయిజన్ ఎఫెక్ట్ ఇంకా బాడీలోనే ఉంది. ఇంకా తన ఎమోషన్ అయ్యి బీపీ పెరిగిందంటే అతని ప్రాణానికే ప్రమాదం. తను పూర్తిగా కోలుకునేంత వరకు పర్సనల్ విషయాలు ఏదీ మాట్లాడకూడదు. ప్లీజ్ దయచేసి బయటికి వెళ్ళండి. నేను డాడీ ఎంతో ఎదురు చూసామమ్మా. నువ్వింకా రాలేదని డాడీని నేను అడుగుతున్నప్పుడే నువ్వు వచ్చేసావు. కానీ నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. నిజంగా నేనేమైనా తప్పు చేసుంటే ఐఎమ్ సారీ. నేను గుంజీలు తీస్తాను. ప్రియా, లేదమ్మా, నువ్వే తప్పు చెయ్యలేదు. అమ్మా అని నన్ను పిలిచావు. ఈ ఇంట్లో నేనుండడానికి కారకురాలివి నువ్వు. తెగిపోయిన గాలిపటంలా, దిక్కులేని పక్షిలా ఎటు వెళ్లాలో తెలియని నాకు ఈ ఇంటిని చూపించిన దేవతవి నువ్వు. ఈ దేవాలయంలో నాకు స్థానాన్ని కల్పించిన బంగారు తల్లివి. నువ్వు తప్పు చేస్తావమ్మా. అలా అయితే మరి నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు? అదేం లేదమ్మా, అందర్నీ వదిలేసి నా వాళ్ళు అనుకుని ఒక చోటుకు వెళ్ళాను కదా. అక్కడ పెళ్లి హడావిడికి బాగా అలసిపోయాను. పైగా ఎంతో దూరం జర్నీ చేసి వచ్చాను కదా. అందుకే కాస్త రెస్ట్ తీసుకుందామని ఇలా మౌనంగా ఉన్నాను. నిజంగా నా అమ్మా? నా మీద ఏ కోపం లేదు కదా? నా మీదొట్టు. నీ మీద నాకేం కోపం లేదు, ఎప్పటికీ రాదు కూడా. నువ్వు నన్ను అమ్మ అని పిలిచినా నాకు మా అమ్మలాగే కనిపిస్తావు. నువ్వు పంచిన ప్రేమ అంత గొప్పది. నువ్వు చూపించే అభిమానం అంత గొప్పది. నీ మీద నేను ఎప్పటికీ కోపాన్ని పెంచుకోనమ్మా.
నీతో అలా ప్రవర్తించినందుకు ఐఎమ్ సారీ ప్రియా. సీత, నువ్వు అలా ఉండేసరికి ప్రియనే కాదు, మేం కూడా చాలా ఆశ్చర్యపోయాం. ఈ ఇంట్లో నీకేమైనా ఇబ్బంది వచ్చిందేమోనని నేను, తులసమ్మ కూడా చాలా బాధపడ్డాం. పాప తట్టుకోలేకపోయింది కాబట్టి నీ దగ్గరికి వచ్చి మాట్లాడింది. అడిగితే ఏమనుకుంటావోనని మేము అడగకుండా ఆగిపోయాం, అంతే తేడా. చెప్పాను కదండి, నాకు ఈ ఇల్లు దేవాలయంతో సమానం. మీలాంటి మంచి మనుషుల మీద నాకు అభిమానం ఉంటుంది, కానీ కోపం నాకెప్పటికీ రాదు. జర్నీ వల్ల అలా ఉన్నాను, అంతే. అర్థం చేసుకోండి. ప్రియా, అమ్మకి కోపం లేదని తెలిసింది కదా. అమ్మ చాలా దూరం జర్నీ చేసి వచ్చింది కదా. అమ్మ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అప్పుడు తను నీతో సరదాగా ఆడుకుంటుంది. అమ్మని రెస్ట్ తీసుకొని మనం వెళ్దాం. తులసమ్మ, ముందు సీతకి మంచి కాఫీ పెట్టివ్వు. అక్కడ ఏం తిందో ఏంటో, తను ఏం తినాలనుకుంటే అది చేసి పెట్టు. అలాగే బాబుగారు, నేను చూసుకుంటాను కదా. ప్రియా, వెళ్దామా? ప్రియా, నువ్వు చదువుకోమ్మా, సరేనా? రేపటి నుంచి మళ్ళీ మనిద్దరం సరదాగా ఆడుకుందాం, ఓకేనా? సరే అమ్మా. పదమ్మా. ఎలాంటి బ్రతుకొచ్చిందిరా నీకు జగపతి? ఎలా బ్రతికేవాడివి? ఒకప్పుడు అందరూ నీ కాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు. నువ్వు ఏది కోరుకుంటే అది చేయగలిగేవాడివి. దర్జాగా మహారాజు లాంటి బ్రతుకు బ్రతికేవాడివి. అలాంటిది ఈరోజు నువ్వు కనీసం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేని పరిస్థితికి వచ్చావు. ఈ కుంటి బతుకు బతుకుతున్నావు. ఒకరి సాయం లేకుండా అడుగు కూడా వేయలేని పరిస్థితికి వచ్చావు. ఛీ, నీ బ్రతుకెందుకురా? ఎవరి కోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? మావయ్య, 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 మావయ్య ఏరి? రూమ్లో కనబడడం లేదు.